హాయ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతిశ్రేష్టమైన శుభనామంలో నిండు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని ఆశపడుతున్నాను. మీ అందరి నిమిత్తమై మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఎక్కడ కూడా మర్చిపోకుండా, ఎక్కడ కూడా తప్పిపోకుండా ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు పంపించేటువంటి ప్రతి మెసేజ్ని కూడా నేను ప్రత్యేకంగా టైం తీసుకుని చదివి ఆ ఉన్న క్షణంలోనే ప్రార్థించుటకు కూడా దేవుడు చక్కటి అనుమతిని కూడా అందిస్తూ ఉన్నారు. మీ జీవితంలో కూడా నూతనమైన కార్యాలని దేవుడికి ఎప్పటికప్పుడు జరిగిస్తూ ఉన్నారని కూడా నేను ఎంతగానో విశ్వసించబద్దునే ఉన్నాను. ఈరోజు నాకు ప్రత్యేకమైన విషయాన్ని మీ అందరితో కూడా నేను పంచుకునే ప్రయత్నం అండి. ఏమనంటే, ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రస్తుత ప్రపంచ పరిస్థితులన్నీ కూడా గమనిస్తుంటే మనకి ఎవరైనా సరే వచ్చేది బైబిల్ దగ్గరికే. ఎందుకంటే బైబిల్ మాత్రమే అంత్య దినాల్లో సంభవింపబోయేటువంటి ప్రతి విషయం గురించి కూడా చాలా స్పష్టమైనటువంటి రీతిలో రాసి వివరించినటువంటి ఏకైక గ్రంథం. కాబట్టి ఈ చివరి రోజుల్లో జరగబోయేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఎవరో చెప్పక్కర్లేదు, లేదంటే మనం ఎక్కడో వినక్కర్లేదు, డైరెక్ట్గా మనం చూసే అవకాశం వచ్చేసింది. ఎందుకంటే ఇదే లాస్ట్ జనరేషన్ అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరితో పంచుకున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడ సంబంధిత గుర్తులన్నీ కూడా నెరవేరుతున్నాయి. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి గుర్తు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉందండి. అది ఇప్పటికే నెరవేరుతూ ముందుకు వెళ్తుంది. కానీ ఫ్యూ మంత్స్ నుంచి మాత్రం ఇది బాగా క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి ఒక వార్త అయితే మాత్రం నా వరకు అయితే వచ్చిందండి. ఇంతకీ ఏంటి అని అంటే, దేవుని యొక్క రాకడికి ముందుగా భూకంపాలు ఎక్కువ అవుతాయి, యుద్ధాలు ఎక్కువ జరుగుతాయి, కరువులు సంభవిస్తాయి, ఆకాశంలో సూచనలు అనేటువంటివి తప్పకుండా మనం అందరం కూడా చూస్తాము. ప్రేమ అనేటువంటిది తప్పకుండా చల్లారిపోతుంది, ఈ ఆయిల్ క్రైసిస్ అనేటువంటిది వస్తుంది, పెట్రోల్ అనేటువంటిది దొరికే అవకాశం అనేటువంటిది ఉండదు, చాలా రకాలైనటువంటి రోగాలు కూడా పుడతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకా డైరెక్ట్గా ఇంకెక్కడ కూడా తోచా తప్పిపోకుండా నెరవేరినటువంటి ఒక గుర్తు ఏంటో తెలుసా అండి? ఆయన వచ్చే దానికంటే కూడా ముందుగా యూఫ్రటీసు అనేటువంటి మహానది ఎండిపోవాలి. ఈ విషయం మీద అనేక సందర్భాల్లో నేను మాట్లాడడానికి దేవుడు అవకాశాన్ని అనేది అందించాడు. యూఫ్రటీసు అనేటువంటి మహానది యొక్క ప్రస్తావన పేరు ఈనాటి వరకు క్రైస్తవ లోకంలో తెలియని వారు అంటే ఎవరో కూడా ఉండరు. సుమారుగా 6000 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పెద్ద నది. ఆదాము కాలం నుండి కూడా ఆనాటి ప్రజల యొక్క దాహాన్ని తీర్చినటువంటి ఏకైక నది కూడా యూఫ్రటీసే. ఏదేను తోటలో నుంచి విభాగింపబడినటువంటి 4 శాఖల్లో ఒక శాఖ యూఫ్రటీస్ అనేటువంటి నది. 6000 సంవత్సరాల నుంచి పుష్కలమైనటువంటి నదీ ప్రవాహంతో పొంగి పొరలుతున్నటువంటి నది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడికి ముందుగా ఎండిపోతుంది అనేటువంటి మాట ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడతా ఉంది. కాబట్టి తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాన్ని నీళ్లు ఎండిపోయేను అనేటువంటి మాట మనకు కనబడతా ఉంది. కాబట్టి చాలామంది శాస్త్రవేత్తలు ఈ నది మీద రకరకాలైనటువంటి పరిశోధనలన్నీ కూడా చేసుకుని వచ్చారండి. ఎందుకు అని అంటే, మునుపెన్నడూ లేనటువంటి విధంగా దానిలో మార్పులు కనబడతా ఉన్నాయి. యూఫ్రటీస్ నది అనేటువంటిది 2015, 21కి ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి. చాలా ఎక్కువ మొత్తంలో నీరంతా కూడా డ్రై అయిపోతూ ఉంది. కాబట్టి ఇరాకీ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళు కూడా దీని మీద పరిశోధించి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే, ఆఖరిగా వాళ్ళు ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే, రాగలిగే 10 నుండి 20 సంవత్సరాలకల్లా యూఫ్రటీస్ నది అనేటువంటిది తప్పకుండా ఎండిపోద్ది అని డైరెక్ట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఎవరు? ఇరాకీ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళు 2021 సంవత్సరంలోనే ఎప్పుడో వాళ్ళు ఇచ్చారు. అయితే వీళ్ళు చెప్పినట్టుగా మనం ఆలోచన చేస్తే వీళ్ళు 10 కానీ 20 సంవత్సరాలు కానీ అన్నారు. మేబీ 2030 కానీ 2040 కానీ. 2030 అయితే గట్టిగా అయితే మనకు 4 సంవత్సరాలు వ్యత్యాసం కనబడుతుంది. ఒకవేళ 2040 అనుకుంటే గట్టిగా అయితే మనకు ఒక 14 సంవత్సరాల్లో టైం మాత్రమే మనకు కనబడుతూ ఉంది. కానీ మీరు గమనిస్తే వారు చెప్పిన దానికంటే కూడా చాలా వేగవంతమైనటువంటి రీతిలో ఈ నదంతా కూడా ఎండిపోతూ ఉందండి. అయితే ఈ నెల, ఈ మే నెలలోకి వచ్చేటప్పటికి, ఏప్రిల్ మేకి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ మొత్తంలో ఆ ప్రాంతం అంతా కూడా డ్రై అయిపోతున్నట్టుగా కొత్త సమాచారం అనేటువంటి మళ్ళీ బయటకు వచ్చిందండి. కాబట్టి ఇది అంతా కూడా మీరు చూస్తున్నప్పుడు మీకు తెలుసుకోవాల్సిన ఏకైక విషయం ఏదన్నా ఉందంటే, దేవుని యొక్క రాకడ సూచనలో బలమైన సూచన నెరవేరేటువంటి కాలానికి వచ్చేసాం. కాబట్టి యూఫ్రటీస్ అనేటువంటిది ఎండిపోతుందని శాస్త్రీయంగా కూడా రుజువుపరచబడింది. వాళ్ళు కూడా కంక్లూజన్ ఇచ్చారు. మేబీ 2040 అనుకున్నా, 2030 అనుకున్నా ఎన్ని డేస్ మాత్రం ఉంది, ఎన్ని ఇయర్స్ మాత్రం ఉందో ఒకసారి ఆలోచన చేయండి.
ఎన్ని ఇయర్స్ ఉంది? తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్ళు ఎండిపోయిందంటే యాంటిక్రైస్ట్ అప్పటికే ఇజ్రాయేల్ దేశంలో తిష్ట వేసుకుంటాడు, వాడు గుడారం వేసుకుంటాడు. దానిల ప్రకారంగా మనం ఆలోచన చేస్తే వీడి యొక్క కుయుక్తులు, వీడి యొక్క స్వభావాన్ని ఎరిగినటువంటి, గ్రహించినటువంటి ఇతరులందరూ కూడా వీడిని వెంటాడుతూ, వీడిని తరుముతూ వస్తారు ఇజ్రాయేల్ దేశానికి. ఆ సమయం అనేది అంతా కూడా ట్రిబులేషన్ పీరియడ్. ట్రిబులేషన్ పీరియడ్ అంటే 7 ఇయర్స్లో ఆ మధ్యకాలంలో జరిగేటువంటిది. కాబట్టి మనం ఏ టైంలో ఉన్నాం? 2026 సంవత్సరంలో ఉన్నాం. 2030 అనుకుంటే 4 సంవత్సరాలు, 2040 అనుకుంటే 14 సంవత్సరాలు, అందులో 7 సంవత్సరాల శ్రమలకే పోయింది అనుకోండి. ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? అంతకంటే ముందుగానే సంఘం ఎత్తపడుతుందని చెప్పి ఎన్నో సందర్భాల్లో మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి చాలా దగ్గరకు వచ్చేసామండి. దేవుని యొక్క రాకడ చాలా 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 స్పష్టమైనటువంటి రీతిలో దగ్గరగా ఉందనేటువంటి విషయం మనకి దేవుడు బయలుపరుస్తున్నప్పటికీ కూడా ఇంకనో కూడా మన ఆత్మనేత్ర తెరవలేకపోతే అది ఆయన తప్పు కాదు, మన తప్పే అవుతుంది. ఎందుకంటే ఇంత స్పష్టంగా కళ్ళ ముందు బైబిల్లో రాయబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా, క్లియర్ సూచనలన్నీ కూడా నెరవేరుతున్నప్పుడు, రాయబడిన ప్రతి మాట కూడా నిరర్ధకం కాకుండా అన్నీ కూడా నెరవేర్చబడుతున్నప్పుడు ఇంతకంటే పెద్ద సూచన ఆధారం ఏం కావాలో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇప్పటికే చాలా వరకు ఎండిపోయింది. ఇదంతా కూడా 5-6 ఇయర్స్లో జరిగిపోయిందండి. 5-6 సంవత్సరాల్లో మొత్తం ఎండిపోయే పరిస్థితి. అంటే మొత్తం కాదు, ఇంచుమించుగా కొంత మాత్రం ఉంది, అది కూడా ఫుల్ డ్రై అవుతుందని శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ఏంటంటే భయంకరమైన ఫెమైన్ వస్తుంది, కరువు వస్తుంది దీనివల్ల. భయంకరమైనటువంటి రోగాలు కూడా పుడతాయి దీనివల్ల. ఎందుకంటే సరైనటువంటి పోషకాలు అందవు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి. ఇవన్నీ కూడా లేఖనంలో రాయబడ్డాయి. ఇవన్నీ కూడా క్లియర్గా బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకు ఎండిపోతుంది. 9వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కానీ చూస్తే, 14వ వచనంలో కానీ చూస్తే, ఆ యూఫ్రటీస్ నది దగ్గర బంధింపబడినటువంటి 4 దేవదూతలను వదిలిపెట్టమని స్వరము పరలోకము నుండి వచ్చుట నేను విన్నానంటాడు ఆయన. కాబట్టి అది ఎండిపోవడంలో ఉన్నటువంటి కారణం ఏంటంటే, ఆ ఎండిపోయినటువంటి యూఫ్రటీస్ నది కింద దిగువ భాగంలో బంధింపబడినటువంటి దూతలు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. ఆ ఎందుకోసం బంధించబడ్డారంటే పేతురు రాసిన పత్రికలో చాలా క్లియర్గా రాయబడింది. వాళ్ళ విడుదల చేయబడతారంట, వారి యొక్క బంధకాలు తెంచబడతాయంట. సుమారుగా ప్రపంచంలో ఆనాటి జనాభా నుంచి 3వ వంతుని చంపేస్తారంట. అంటే ఈ 4 దూతలో ఇప్పుడు 800 కోట్ల మంది సుమారుగా పై చిలక కనబడతా ఉంది. అంటే 250 కోట్లు, 270 కోట్ల మందిని చంపేస్తారంట ఈ 4 దేవదూతలు. ఆ కాలం సమీపించింది, ఆ రోజులు చాలా దగ్గర పడ్డాయి. ఇదంతా కూడా బైబిల్ ప్రెడిక్ట్ చేస్తూ ఉంది. బైబిల్ క్లియర్గా జరగబోయేటువంటి విషయాలు అంతటిని కూడా రాసి ఉంచింది. కాబట్టి ఆ నది ఎండిపోవడంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏదన్నా ఉందంటే బంధింపబడినటువంటి దేవదూతలే. కొంతమంది అయితే రీసెర్చర్స్ చెప్పినటువంటి మాట ఏంటంటే, కింద కేవ్స్ దొరికినాయి, ఆ కేవ్స్ నుంచి ఒక రకమైనటువంటి స్వరాలు, కేకలు కూడా వినబడుతున్నాయి అన్నప్పుడు కొంతమంది శాస్త్రీయంగా కాకుండా క్రైస్తవ విశ్వాసంలో ఉన్న వాళ్ళు కూడా అవి బంధింపబడినటువంటి దేవదూతలు అనేటువంటి నివేదిక కూడా చాలామంది ఇచ్చే ప్రయత్నం చేశారు. యూట్యూబ్లో కూడా అది చాలా వైరల్ అవుతూ ఉంది. కాబట్టి ఎండిపోయిందండి ఆల్మోస్ట్ 80 to 90%. 10% ఇట్స్ నాట్ ఏ హ్యూజ్ థింగ్, అసలు పెద్ద విషయం ఏం కాదు. 6000 సంవత్సరాల నుంచి పొంగి పొరలుతున్నటువంటి ఆ నది ఎండిపోతుందని రాయబడినటువంటి మాట నెరవేరిందంటే బైబిల్ నిజం కాకుండా ఇంకేమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి అతి పెద్ద సూచనలో, అతి పెద్ద గుర్తుల్లో ఏదన్నా ఒక బలమైన గుర్తు ఉన్నదంటే అది ఖచ్చితంగా యూఫ్రటీస్ నది అనేటువంటిది ఎండిపోవడమే. మళ్ళీ పరిశోధించారు ఒక 30 days క్రితం మళ్ళీ క్లియర్గా మళ్ళీ వాళ్ళు కొత్త రీసెర్చ్ చేస్తే చాలా డ్రాస్టికల్ చేంజ్ అనేటువంటిది వచ్చింది. డ్రాస్టికల్గా మళ్ళీ తగ్గుముఖం పడుతుంది. అంటే నిన్న 2025కి 2026కి పోల్చుకుంటే 2025 కంటే 2026లో నీటి మట్టం పెరిగింది. ఎందుకంటే వర్షాలు అయ్యి వచ్చిన కారణాన్ని బట్టి. అమ్మయ్య పర్లేదులే అని అనుకున్నారు, కానీ ఒక్కసారిగా మళ్ళీ డ్రాస్టికల్గా ఫాలో అయిపోయింది. మళ్ళీ ఒక్కసారిగా అదంతా కూడా డ్రై అయిపోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇదంతా కూడా దేవుని రాకడ సూచన అండి. 4 భయంకరమైనటువంటి దేవదూతలు అక్కడ బంధించబడ్డారు. వారి యొక్క కట్లు విప్పబడతాయి, వారి బంధకాలన్నీ కూడా తెంచబడతాయి. ప్రపంచంలో ఉన్నటువంటి 250 నుంచి 280 కోట్ల మందిని ఈ 4 కూడా భయంకరమైనటువంటి రీతిలో హతమారుస్తారు. అంత భయంకరమైనటువంటి క్రూర ఉగ్ర స్వభావంతో వాళ్ళందరూ కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి కనిపెట్టుకుంటూ ఉన్నారు. దినం ఎప్పుడు వస్తుందా, ఆ దినం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఇంకా భయంకరమైనటువంటి ద్వేషం, భయంకరమైనటువంటి ప్రతీకార స్వభావంతో, పగతో వాళ్ళు రగిలిపోతున్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం కావాలి. అలాంటి పడద్రోయబడినటువంటి దేవదూతలకు మనం దేవుడు అప్పచెప్తాడని నేను అనుకోవట్లేదండి. అందుకే సంఘం శ్రమల కంటే ముందుగా ఎత్తబడుతుంది అనేటువంటి విషయాన్ని ఎన్నోసార్లు
నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి సిద్ధపడండి. రక్షణ లేని వారులారా రక్షణ పొందండి. నిజం అనేటువంటిది ఏంటో తెలుసుకోండి. సత్యమైనటువంటిది ఏంటో తెలుసుకోండి. బాప్తీసాలు పొందుకోండి. నిజమైన మారు మనసు పొందుకునే ప్రయత్నం చేయండి. ఇది బలవంతంగా పొరపాటును కూడా చేయకండి. నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, పాస్టర్స్కి ఎవరైనా వచ్చి బాప్తీసు ఇవ్వండి అంటే ఒకానొక సందర్భంలో ఒకానొక సమయంలో సరే ఇంతకంటే సంతోషదాయకమైనటువంటి విషయం ఇంకేం కావాలన్నట్టుగా ఇచ్చే వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజున ఆ పరిస్థితులు కనబడట్లేదు. ఏదో విధంగా శత్రువులు మనల్ని పట్టాలి, తప్పు పట్టాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు కనుక మనకు తెలియకుండానే శత్రువులు కొంతమంది క్రైస్తవ మారువేషంలో వస్తూ ఆ బాప్తిస కార్యక్రమాన్ని అదంతా కూడా రికార్డింగ్ చేసి ఇదంతా కూడా బలవంతంగా జరిగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు రోజుల్లో జరుగుతాయి కూడా. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. చాలా కేసెస్ కూడా వస్తాయి. ఈ పాస్టర్ గారు ఒక వ్యక్తిని బలవంతంగా బాప్టిజం ఇచ్చారు అనేటువంటి వార్తలు కూడా ముందు రోజుల్లో వస్తాయి. ఇది ప్రవచనం అనుకుంటారా, దేవుని యొక్క నోటి మాట పలకబడింది అనుకుంటారా అనుకోండి, కానీ అది ముందు రోజుల్లో జరుగుతుంది. కాబట్టి పాస్టర్కి ఇచ్చే సలహా ఏంటంటే, మీరు బాప్టిజం ఇచ్చేటప్పుడు 100కి 1000 సార్లు అడగండి. ఇది ఏమన్నా మీ అంతటగా మీరే తీసుకుంటున్నారా, లేకపోతే ఎవరన్నా బలవంతం చేశారా అనేటువంటి ఆ టెస్టిమోనీ, ఆ ఆధారాన్ని తీసుకుని అది రికార్డ్ చేసుకుని బాప్తీసాలు ఇచ్చేటువంటి కాలానికి మనం వచ్చాం. నేను మళ్ళీ చెప్తున్నాను, బాగా పెట్టుకోండి. ముందు రోజుల్లో బాప్తీసం పొందుకున్న వాళ్ళే బయటికి వెళ్ళి బలవంతంగా ఈ పాస్టర్ గారు మాకు బాప్తీసం ఇచ్చారని, మత మార్పిడి చేయించారనేటువంటి వార్తలు కూడా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఈ అంత్యదినాల్లో జరుగుతాయి. అపోస్టసీ అనేటువంటిది పెరిగిపోతుంది. నిజం నుంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది పుడతారు. ఇదంతా కూడా లేఖన సంబంధమైనటువంటి రాకడ గుర్తులు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించండి. అన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఇంకా నెరవేరవలసిందంటూ ఏమీ లేదు. ఇంకా కొత్తగా నెరవేరవలసింది ఏమీ లేదు. ఇంచుమించుగా ప్రభుత్వాలు కూడా విడుదల చేసిన ఏలియన్స్ అనేటువంటివి ఉన్నాయని, ఇంకా నెరవేరవలసింది, ఇంకొకటి జరగవలసింది, నేను చెప్పింది నెరవేరేటువంటి కాలం కోసం నేను ఎదురు చూస్తుంది ఏదన్నా ఉందంటే, ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆకాశంలో వాటిని చూస్తారు. ఆ క్రాఫ్ట్స్ని అందరూ చూస్తారు. ఇప్పటివరకు అమెరికా, కెనడా, వేరే యూరోపియన్ కంట్రీస్లో మాకు కనబడ్డాయి అన్నారు. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, భారతదేశ ప్రజలు కూడా ఆకాశంలో సూచనలు, ఆకాశంలో గుర్తులు, ఏలియన్ క్రాఫ్ట్స్, ఏలియన్ సంబంధించినటువంటి ఆ మెరుపులు, వాటిని అందరూ కూడా కళ్ళతో చూస్తారు. ఎక్కువగా కనబడతాయి. ఆ కనబడేటువంటి కాలానికి మీ అందరికీ అర్థం కావాల్సిందమ్మో, ఆ అంత్యక్రీస్తు వచ్చి సంఘం ఎత్తబడినటువంటి కార్యక్రమాన్ని దీనికి లింక్ చేస్తాడు అనేటువంటి కాలానికి మనం వచ్చేసామని మీరు గమనించాలి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను చూడండి, ప్రతి ఒక్కరూ ఎక్కువ మొత్తంలో ఆకాశంలో ఏలియన్ క్రాఫ్ట్స్, ఏలియన్కి సంబంధించినటువంటి ఎన్నో వాటిని మీ కళ్ళతో మీరు చూసేటువంటి కాలానికి వచ్చేసారు. అది జరిగినప్పుడు మీరు ఇంకా తొందరపడాలి. మీరు ఇంకా వేగవంతంగా సిద్ధపడవలసిన వారు ఉన్నారని మరొకసారి దేవుని పేరట మీ అందరినీ కూడా కోరుతా ఉన్నానండి. కాబట్టి ఇవన్నీ కూడా లేఖనానుసారంగానే జరుగుతున్నాయి. లేని మాటలు ఏం కాదు, లేని వార్తలు ఏమీ కూడా కాదు. ఒకవేళ దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇంకా బైబిల్ నమ్మడానికి మనసు అంగీకరించలేనటువంటి పరిస్థితులు ఎవరన్నా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడు అని చెప్పి నమ్మడానికి వాళ్ళ మనసాక్షి ఇంకా ఏ విధంగా కూడా సహకరించకపోతే ఒక్కసారి బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒక్కసారి తెరవండి. లోకా సువార్త 21వ అధ్యాయం ఒక్కసారి తెరవండి. నేను చెప్పినటువంటి ఈ మాట ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం ఒక్కసారి తెరవండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం ఒక్కసారి తెరవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఒక్కసారి తెరవండి. మీ కళ్ళకు కట్టేట్టుగా దేవుడు మీ అందరినీ కూడా ఈ ప్రస్తుత పరిస్థితులన్నింటినీ కూడా చూపించి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. సత్యం వైపుగా మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి పాస్టర్ గారు ఎవరో చెప్పారు కాబట్టి కాదు. ఒక్కసారి ఒకవేళ బైబిల్స్ ఉంటే ఓకే, లేకపోతే 300 పెడతాం, మంచి బైబిల్ వస్తుంది, తెచ్చిపెట్టుకోండి. 21 మత్తయ్య, 21 లోక, ప్రకటన 6, 9, 16. ఒక్కసారి మీరు అన్నీ పరిశీలించుకుంటే బైబిల్ నిజమా కాదని చెప్పి మీ అంతటి మీరే అర్థం చేసుకునే మహా గొప్ప స్థితిలో మీరు అందరూ కూడా వస్తారు. ఇది అంత్యకాలం. ప్రపంచం నాశనమైపోయేటువంటి ఆ అంత్య దినాన్ని చూసిన సేవకుడిగా చెప్తున్నాను నేను. ప్రపంచం వినాశనాన్ని దేవుడి మూలంగా చూసినటువంటి సేవకుడిగా నేను చెప్తున్నాను. భయంకరమైనటువంటి అగ్ని ఉలకలు, యాస్ట్రాయిడ్స్తో భూమి అంతా కూడా నాశనం అయిపోద్ది చివరి రోజున. అది నేను చూశాను. దేవుడు ఆ దర్శనాన్ని దేవుడు నాకు అందించాడు. అంత్యకాలంలో సంభవింపబోయేటువంటి అనేక విషయాలన్నీ కూడా చిన్ననాటి నుంచి చూస్తూ పెరిగినటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. నేను అతిశయిస్తూ నేను ఈ మాట మాట్లాడట్లేదు. ప్రభువునందు అతిశయిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఈ మాట మాట్లాడుతున్నాను. ఎండ్ డేస్లో, అంత్య దినాల్లో ప్రపంచం నాశనం అయిపోయేటువంటి ఆఖరి క్షణాన్ని చూసినటువంటి సేవకుడిగా మీ అందరినీ కూడా బ్రతిమాలుకుంటున్నాను, మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను.
దయచేసి సిద్ధపడండి, దయచేసి మారు మనసు పొందండి, దయచేసి రక్షణని ఆలస్యము చెయ్యకండి. నెరవేరుతున్నాయి. ప్రతి ఒక్క మాట కూడా దేవుడు పలికింది నెరవేరకుండా ఉండదు. ఆకాశము భూమి అయినా గతించిపోద్ది, కానీ ఆయన మాట ఎన్నటికీ కూడా నిరర్ధకము కానేరదు అనే మాట రుజువయ్యేటువంటి కాలానికి వచ్చాం. సిద్ధపడండి నా ప్రియ జనాంగమా. దేవుని రాకడ, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. అనేక మందికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే. లైక్ చేయడం వల్ల ఇంకా అనేక మందికి వెళ్ళడానికి యూట్యూబ్ పుష్ చేస్తుంది. గమనించండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్, ఆమెన్, ఆమెన్.